ఇలాంటి సెషన్ అనేది నిజంగా చాలా పవర్ ఇస్తుంది మనుషులకి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బిజినెస్ లో మీటింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇక్కడ అర్థమవుతుందని అనుకుంటున్నా. సో నేను ఈ అవకాశం తీసుకొని నియర్లీ 4 సంవత్సరాలు అవుతుంది. ఎక్సలెంట్ బిజినెస్ అంటే నిజంగా. బిఫోర్ వెస్టీజ్ నేను ఒక సింపుల్ హోమ్ మేకర్, ఈరోజు ఒక ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా మారాను ఈ బిజినెస్ నుంచి. సో డబ్బుతో పాటుగా నిజంగా మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి ఈ బిజినెస్లో ఖచ్చితంగా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు అర్థమైనా కాకపోయినా లీడర్స్ యొక్క టెస్టిమోనియల్స్ వినండి ఒకసారి. మనలో ఎవరో ఒకరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతాం ఖచ్చితంగా. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకు కూడా ఉంటాయి. వాళ్ళు చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అని రియలైజ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళండి మంచి డ్రీమ్ పెట్టుకొని. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ 148 రూపీస్ ఉండే స్టార్టింగ్లో. చాలా మంది పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని పెద్ద చెక్స్ చూసి లక్షల ఇన్కమ్ అంటున్నాం కదా, నాకు కూడా లక్షల ఇన్కమ్ వస్తుంది అని చెప్పి స్టార్ట్ అవుతారు. కానీ స్టార్ట్ చేయగానే అంటే స్టార్ట్ అయినప్పుడే పెద్ద ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. సో స్టార్టింగ్లో 148 రూపీస్ నేను ఆ రోజు చూసి ఆ ఇన్కమ్ చూసి వెంటకి వెళ్తే ఈరోజు నా ఇన్కమ్ 2.5 lakhs నేను తీసుకునేదాన్నే కాదు. నా హైయెస్ట్ చెక్స్ 2.5 lakhs అండి. సింపుల్ హోమ్ మేకర్, చిన్న పిల్లలు ఉన్నారు. సో నేను ఇవన్నీ సాకులు పెట్టుకొని ఉంటే ఈ 2.5 లక్షలు నా అకౌంట్లో పడేదే కాదు, అంతేనా కదా. సో ఈ బిజినెస్ నుంచి నాకు సాధ్యమైంది. మంచి కార్ తీసుకున్నాను నేను, 8 lakhs వర్త్ స్విఫ్ట్ కార్ 3 సంవత్సరాల క్రితం. అండ్ ఇంకొక గ్రేట్ ఏంటంటే చెప్పాలి నిజంగా, ఎందుకంటే మీ అందరి ముందు నేను ప్రామిస్ చేస్తున్నా డిసెంబర్ వరకు నేను బెంచ్ కార్ తీసుకోబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ మాట చెప్పడానికి కూడా, ఎందుకంటే మన లీడర్స్ చెప్తూ ఉంటారు, చెప్తే భయం ఉంటుంది, ఆ భయంతో గట్టిగా పనిచేస్తాం ఖచ్చితంగా. సో అందుకే నేను మీ అందరి ముందు చెప్తున్నా. అంటే చూడండి ఎలాంటి అసలు 2 వీలర్ వెహికల్ నా దగ్గర పాత బండి కూడా లేదు, కానీ ఈ బిజినెస్ లోకి వచ్చి బెంచ్ కార్లో తిరగబోతున్నా. ఎంత బాగుంది, నాకు సాధ్యమైనప్పుడు మీ అందరికి 100% సాధ్యమవుతుంది. ఖచ్చితంగా డ్రీమ్ చేయండి. హాల్లో నుంచి వెళ్ళేటప్పుడు స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకొని మీరు బయటకు వెళ్తే, నేను మీటింగ్ ఏమంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మీటింగ్ హాల్ కొత్త వచ్చినప్పుడు అక్కడ ఎక్కడో వెనకాల కూర్చొని నేను కూడా అనుకుంటుండే, ప్రతి ఒక్కరికి నాలాంటి లీడర్స్ ఎంతో మంది ఉంటారు. స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, సరి అయిన ప్లాట్ఫామ్ లేక ఏడుస్తూ బతికేటోళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? రైట్ ప్లాట్ఫామ్ లేక, కానీ సరి అయిన ప్లాట్ఫామ్ మనకు దొరికింది. ఇప్పుడు మర్రి విత్తనం ఎంత ఉంటుందండి, చిన్న ఉంటది, అది తొట్టిలో వేస్తే మరుగుజ్జు మొక్కలాగా మనం చేయొచ్చు. ఎస్ ఆర్ నో? అదే విత్తనము మంచి సాగు భూమిలో వేసినాం అనుకోండి, పెద్ద అరణ్యమే సృష్టిస్తుంది. సో అలా